ఇచ్చేటట్టు అపవాది కొన్ని ఆలోచనలు మన మైండ్లో కలుగజేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, శోధన సహించువారు ధన్యులు, నిశ్చయముగా వారిని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా వారికి జీవ కిరీటాన్ని ధరింపచేస్తాను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శోధన వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు? మనం బాధపడే పని లేదు, టెన్షన్ పెట్టుకునే పని లేదు. నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? యేసు నామమున నీ భార్య నీ ఇంటికి వచ్చునుగాక. నీ తల్లిదండ్రులు నీ మాట వినట్లేదా? నీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదా? అన్నదమ్ముళ్ళు పట్టించుకోవట్లేదా? అక్క చెల్లెళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? కుటుంబం అంతా కూడా నీ మీద విరోధంగా ఉన్నారా? కుటుంబం అంతా కూడా నీ సమాజంలో నీ బంధువులు కానీ నీ కుటుంబీకులు కానీ ఎవరైనా కావచ్చు నిన్ను హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారా? భయపడాల్సిన పని లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత శోధనైనా కానీ మనం ఎదుర్కొంటే అప్పుడు మనము ధన్యులం అవుతాం. దేవుని ద్వారాగా క్రీస్తునందున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జీవ కిరీటాన్ని మనకు పరలోకపు తండ్రి మన కొరకు ఏర్పాటు చేసి ఉంచాడన్నమాట.